ఏం చేద్దాం 2 రోజులు బట్టలు ఆపేస్తే 2 బకెట్లు బట్టలు అయిపోయాయండి. ఇది ఏం చేద్దాం మామూలే అని ఇంకా ఉతకడం స్టార్ట్ చేస్తే తల ప్రాణం తోకొచ్చింది. ఉతికామో బాగుంది, ఆరేద్దామంటే ప్లేస్ తడవట్లేదు. బయటికి తీసుకొచ్చాక తెలిసింది ప్లేసే లేదనేసి. సో వెతుకుతున్నాను అనమాట. కింద అయితే దొరికింది ప్లేస్, అక్కడ ఆరేసాం. మిద్దపైకి వెళ్ళి చూస్తాం, మిద్దపైన ఆరేసే ఉన్నాయి, సైడ్లో ఆరేసి ఉన్నాయి. ఎట్లా అడ్జస్ట్ చేసి ఆరేద్దామని చూస్తుంటే మధ్యలో ఈ 2 కోతులు. ఏం చేద్దాం, వీళ్ళు హెల్పింగ్ కూడా ఉంటుంది నాకు. ఉతకడం నేనైతే, ఆరేయడంలో వీళ్ళ హెల్పింగ్ కూడా ఉండాల్సిందే మనకి. ఎట్లా తిరిగేసి ఆలోచించి అడ్జస్ట్ చేసేసి ఆరేసాను అనమాట. మా ఇంటి వైపు కొద్దిగా, అక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా. ఏం చేద్దాం, అందుకే కొంచెం ఇల్లు షిఫ్ట్ అవుదాం అనుకుంటాం. దీనివల్ల దీనివల్ల బట్టలు ఉతికాక ఆరేసుకోవడానికి ప్లేస్ లేదు, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి చేంజ్ అవ్వదామని చూస్తున్నాం. ఇంకా కొన్ని బట్టలు కూడా ఉండిపోయాయి, ఆంటీ తీసేస్తే ఆరేద్దామని. అండ్ నెక్స్ట్ ఇంత ఉతికాక ఆకలి వేయకుండా ఉంటుంది ఈవినింగ్ స్నాక్. సో ఏమున్నాయని చూస్తే మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ ఉన్నాయి. సో ఆ బ్రెడ్స్తో ఆమ్లెట్ చేసుకుంటున్నా. అండ్ అందరిలాగా వెరైటీగా చేస్తే ఏం బాగుంటుంది, అందరిలాగా సేమ్ చేస్తే ఏం బాగుంటుంది, వెరైటీ చేద్దామనేసి 2 ఎగ్స్లో షుగర్ అండ్ మిల్క్ వేసేసి మంచిగా ఎగ్ ఆమ్లెటే. హాట్ అండ్ స్వీట్గా ఉంటుంది, కానీ టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది ఇలా చేసుకుంటే. మనం హాట్గానే ఏం తింటాం ఎప్పుడు సేమ్గా అనేసి ట్రై చేసా. సో బాగా కుదిరిందండి. నేను ఇంతకుముందు కూడా ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ చేయి పెట్టి చేసా. చేయి పెడితే బాగుంటుంది మళ్ళీ చేయి అనేసి స్పూన్ పెట్టా. నెక్స్ట్ స్పూన్తోనే తీద్దాం అనుకున్నా, కానీ స్ప్రెడ్ అయిపోయి కొంచెం కొంచెం వస్తుందేమో, నేను వీడియో తీస్తున్నా ఫ్లాప్ అవుతుంది అనేసి మళ్ళీ చేత్తోనే తీసా అనమాట. నా అలాగా ప్రయోగాలు చేయకుండా మీరు చేత్తోనే వేయండి. అండ్ స్పూన్తో వచ్చే వాళ్ళు చేసుకోండి. నేను కొంచెం తగ్గిందని వేసాను, కానీ మీరేం చేస్తారంటే బాగా డిప్పింగ్ చేసుకొని వేసుకోండి. 2 ఎగ్సే కాబట్టి అట్లా స్ప్రెడ్ అయిపోయింది అనమాట, ఎక్కువ ఎట్లా వేయడం వల్ల. అండ్ తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలి. ఇవంతా ఏం చెప్తాను కానీ మీ ఈవినింగ్ స్నాక్స్ ఎలా ఉంటాయి, ఏ టైప్స్ ఆఫ్ స్నాక్స్ చేస్తారు? నేను మ్యాక్సిమం దోశ బ్యాటర్ ఉంటే దోశ, ఇడ్లీ బ్యాటర్ ఉన్నా కూడా దోశ అండ్ పొంగనాలు ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేయను. అండ్ ఇలాంటి సింపుల్ ఈజీ అండ్ స్నాక్స్ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నాదైతే వేసుకోవడం అయిపోయింది అనమాట. నెక్స్ట్ చూసారా, నేను సాస్ ఏం లేదు ఇంట్లో. ఏం చేద్దామని చూస్తే పచ్చడి ఉందన్నమాట, మధ్యాహ్నం చేసిన పచ్చడి. అట్లా అడ్జస్ట్ అయిపోతాం, ఏం చేస్తాం. అండ్ నెక్స్ట్ నాది అయిపోయినాక పిల్లలు అప్పుడు నేను తినేటప్పుడు కింద ఉన్నారనమాట. సో నేను వాళ్ళు వచ్చాక వాళ్ళకి వేసి వాళ్ళు తింటున్నారు. మా పాప ముందు ఆర్డర్ చేసిందనమాట, ఆడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, అవి చేసి పెట్టు ముందు ఇవి తిన్న పాప, తర్వాత అవి చేసి పెడతా 6:30 అలా అని చెప్పా. ఒరే తినురా, చేసి పెట్టే అంటే అంత ఇష్టంగా చేస్తే ఎవరు తింటారండి? ఆకలితో ఉంటే బాగా తింటారు. అయినా ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఫోన్